ప్రవచనం చేయకపోయినా ఈ ప్రవచనాన్ని గురించిన ఆలోచనతో రాసుకుంటూ ఉన్నందుకు నాకు స్వామి నిదర్శనంగా ఆ పూర్ణాహుతిలో అగ్నిముఖా వై దేవాహ, ఆ అగ్నిముఖంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామి సందర్శనం జరిగింది అంటే నా కార్తీక వ్రతం ధన్యమైంది. అది చాలా తృప్తిని కలిగించింది. స్వామి మన సేవని సంతృప్తిగా సంప్రీతిగా స్వీకరించాడు అంటానికి ఇది ఒక పెద్ద సాక్ష్యంగా నేను భావించాను. మీరు కూడా ఫోటోలు తీసుంటే ఒకసారి చూడండి. ఇక్కడ చూసిన వాళ్ళు గోచరించవచ్చు, ఒక్కొక్కప్పుడు మనకి ఆ దృష్టిలో ఉండకపోవచ్చు. ఆ ఛాయాచిత్రం తర్వాత చూస్తే మనకు కొంచెం నెమ్మదిగా, అసలు జూమ్ చేయకుండా చూస్తేనే కనపడుతున్నది, జూమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది ఒక అద్భుతం అని నేను చెప్తున్నాను. ఇలాగే బృందావనం మేము మొట్టమొదటిగా సుఖస్థలి వెళ్ళాం. మొదటి సప్తాహం అక్కడ జరిగింది. 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్టు కిందనే భవనంలో. అక్కడ పూర్ణాహుతి రోజున రాధాకృష్ణుడు, వేణు గోపాలుడు రకరకాల భంగిమలతో ఫోటోలు తీసిన వాళ్ళు చెప్పారు, అమ్మా ఇదిగో రాధాకృష్ణుడు వచ్చారు, ఇదిగో వేణువు నూతున్న కృష్ణుడు వచ్చాడు, మురళీకృష్ణుడు, ఇట్లా మూర్తులు కనపడ్డాయి అక్కడ. చివరికి రుక్మిణీ కళ్యాణం అధ్యాయాన్ని వాళ్ళు హవనం చేశారు, పారాయణ చేయించి. అక్కడ చూశాను. మళ్ళీ ఇక్కడ నాకు అలాంటి మూర్తులని చూశాను. అంటే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామన్నది కాదు, ఎంత నిష్ఠతో ఉన్నాం, ఎంత భక్తితో ఉన్నాం, ఎంత ఆసక్తితో ఈ వ్రతం చేశాం అంటానికి. అది ఇప్పుడు 1,00,000 మంది ఒక పెద్ద పందిట్లో కూర్చుని యజ్ఞం చేసినా ఇంతటి మహత్తరమైన దృశ్యం కనపడకపోవచ్చు. ఇక్కడ కనపడింది అంటే ఈ ప్రదేశంలో ఒక గొప్ప శక్తి ఉన్నది అంటానికి ఆ సాక్షాత్కారమే నిదర్శనంగా నేను భావించాను. మీరు కూడా ఈ దృష్టితో చూడండి. అంటే ఏ ఫోటోలో ఏది అనేది నేను ఫలానా 1, 2, 3 అని క్రమం చెప్పలేను, కానీ మీకు కూడా ఆ దర్శనం బాగా స్ఫుటం అవుతుంది. మనస్సులో ఉన్నటువంటిది అనిపిస్తే మళ్ళీ చూస్తే అది స్ఫుటం అవుతుంది. ఆ కొంచెం ఆధారంగా ఉంటే కొంతమంది దాన్ని ఇంకా చక్కగా చేసి పెడతారు. అసలు అన్నిటికంటే మొట్టమొదట 1, 2, 3 ఫోటోలు అయిన తర్వాత హంస కనపడిందండి నాకు. ముక్కు, 2 రెక్కలు, ఇలా రెక్కలు ఎత్తినటువంటి హంస కనిపిస్తుంది చూడండి మీరు. నేను ఫోన్ తెచ్చినట్టుంటే ఇదిగో ఈ ఫోటోలో హంస, ఈ ఫోటోలో స్వామివారు, ఈ ఫోటోలో నంది, ఈ ఫోటోలో వీళ్ళు అని చెప్పేదాన్ని ప్రత్యేకించి. నాకు అది పరమాశ్చర్యకరము పరమానందకరము అయింది. అందుకని ముందు నేను ధన్యురాలనయ్యా, తర్వాత మీరు ధన్యులైనారు. ఎందుకంటే విన్నారు కనుక శ్రద్ధగా వచ్చి. స్వామి ఇవాళ కొంచెం వాన తెప్పించినా మనకు అంతరాయం లేకుండా చల్లబరిచాడు. మొదట్లో అల్లాడిపోయాం. అలాంటిది ఆయన కరుణారస వృష్టిని కురిపించి శుభం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాడు, కొట్టి కోలాహలంగా లేకుండా. అసలు భాగవత సప్తాహం అప్పుడు అంతే, వాన పడేది కానీ మనకు అంతరాయం లేకుండా ఆయన అలా చూపించాడు కరుణ. ఇప్పుడు ఈయన 3వ కన్ను తెరవకుండా 2 కళ్ళతోనే మనని చూస్తూ సమదృష్టితో చూస్తున్నాడు. శంభుర్ విశ్వమవత్యద్య స్వీకృత్య సమదృష్టితాం. ఒక అలంకారానికి ఉదాహరణ చెప్తూ ఈ రాజుగారు సాక్షాత్తుగా పరమేశ్వరుడేనండి అన్నారు. అయం హి ధూర్జటి సాక్షాత్ ఏన దగ్ధా పురక్షణాత్. తమాషా, ఎందుకని ఈయనకు 3వ కన్ను లేదు, ఉంటే పురాలు దగ్ధం చేస్తాడు. అయమాస్తే వినాశంభు, 3వ కన్ను లేని శివుడితో సమానం రాజుగారు అని అలా పోలికలు చెప్పినట్టుగా ఆయన కరుణారస వృష్టిని కురిపించాడు. తిక్కన గారు ఆయన కల్లో కనపడ్డ అర్ధనారీశ్వరుడు హరిహర అద్వైత రూపాన్ని వర్ణిస్తూ కరుణారసము పొంగి తొరగిడు చట్పున శశిరేఖనమృతం ముజాలువారా అంటాడు. ఆ కరుణారసం పొంగి పొర్లుతూ ఉంటే ఎలా ఉంటుందో అట్లా స్వామివారి శిరస్సు మీద ఉన్నటువంటి శశిరేఖనమృతము సుధా కిరణాలు ప్రవహిస్తున్నాయి అని వర్ణించారు. అలా ఈనాడు పరమేశ్వరుడు మనకి, శనివారం ఏమో వెంకన్నకి ఇష్టం అంటారు, ఆ హరిహరం ఇక్కడ కూడా మనకి అభేదత్వాన్ని సూచిస్తూ ఇవాళ పరిసమాపనం అవటం అనేది ఒక గొప్ప విశేషం. మరొక ప్రధానమైన అంశం, నేను ఎప్పుడు నమ్మింది చెప్తాను అని 1కి 4 సార్లు చెప్తాను. ఈరోజు కూడా అదే చెప్తున్నా. మొట్టమొదటి రోజున మనం చెప్పుకున్నాం, కార్తీక వ్రతమును కావించు వారికి కలుగనీయకుము విఘ్నములు శమన. యముణ్ణి
పరమాత్మ ఆదేశించాడు. శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ స్వరూపంతో ఉన్నవాడు అనుకోండి, శ్రీమన్నారాయణమూర్తి అనుకోండి. ఎవరైతే కార్తీక వ్రతం చేస్తారో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది నువ్వు కలిగించకూడదు అని మొట్టమొదటి యముణ్ణి శాసించాడు. అప్పుడు చెప్పా, మనం వ్రతం నిజంగా దీక్షితం అయితే ఈ నెల మనకి ఏ ఇబ్బందులు రావు. అలాగే నిన్నటి నుంచి మా మేనమామ గారి అమ్మాయి వెంటిలేటర్ మీద ఉంది. ఏ క్షణం ఏ వార్త వస్తుందో పరమేశ్వర మృత్యుంజయ అనుకున్నా, రాత్రి వెంటిలేటర్ తీశారు, క్షేమంగా ఉంది. ఇది కలుగని ఇయకుము విఘ్నములు శమన. వెంటనే నాకు గుర్తొచ్చింది. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు చేసే సత్కారం పక్కన పెట్టండి, చివరి రోజు చెప్పలేకపోయానేనని బాధ నాకుంటుంది. చాలా దగ్గర, నాకంటే కొంచెం పెద్దది, చిన్నప్పుడు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. అంత ప్రమాద స్థాయిలో ఉంటే చూడవలసినది పరమధర్మం. కానీ స్వామి కరుణించి ఈ వ్రతానికి భంగాన్ని కలిగించలేదు. అందుకే ధనుర్మాసం కూడా మొదలుపెట్టే వరకు భయపడతా. ఇక ఒకరోజు మొదలుపెట్టాము అంటే నేను రోజు అందరూ ఇంత పొడుగు 300 మంది కనీసం అక్కడ పూజకు ఉంటారు. ఉదయం సరే, పాయస పాత్రలకైతే ఇంకా పోటీలు పడతారు, అది వేరే విషయం. అవన్నీ చదివిన తర్వాత దండం పెట్టుకుంటే, అమ్మ ఈ వ్రతం నిర్విఘ్నంగా జరిపించు, మెయిన్ ప్రధానమైన సంకల్పం నాకు అదే అని. అలాగే ఇంతవరకు 25 సంవత్సరాలు నిండినై. 25 సంవత్సరాలు ఏ రోజు ఏ విధమైన ఆశౌచ్యం కానీ జాతం కానీ రాకుండా ఆ వ్రతం చేయించిన తల్లి ఆవిడ. ఇక్కడ స్వామికి మొక్కుకున్నాను, గాయత్రి అమ్మవారు చూస్తున్నది ఆ పక్క నుంచి. ఆవిడ మొత్తానికి కంటికి రెప్పలాగా కాచి, ఆవిడ పంచముఖ గాయత్రి, ఈయన పంచాక్షరీ ప్రియుడు, పక్కనే ఉంది పంచాయతనం. చూడండి వీళ్ళు ఎంత అద్భుతంగా మనని కాపాడుతున్నారు అంటే, ఇగో ఇటువంటివి మనకే కాదు మన పరివారాన్ని కూడా వాళ్ళు కాపాడతారు. ఎక్కడికి వెళ్ళిందంటే ఈ శక్తి వెళుతుంది. మనం సంకల్పం చేస్తే మనకి కంటికి కనిపించకుండా వేగ